అదిరే అదిరే కన్నే అదిరే 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 కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే శృతి ముదిరే ముదిరే మురిపాలు జబర్దస్త్ అంటే జబర్దస్త్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ద వన్ అండ్ ఓన్లీ బ్యూటిఫుల్ రోజా గారు. బుగ్గా గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసే సాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం ఒరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. బొండు మళ్ళీ జారిపోకి గుండె అగిలి ఇకపై అన్ని నువ్వేనే. ఓ కొత్త కొత్త కోరిక నువ్వే కొత్త అవకాయ నువ్వే కొత్త పాట నేనే పాడైనా. ప్లీజ్ వెల్కమ్ లాఫింగ్ స్టార్ డ్రామా స్టార్ నాగబాబు గారు. నీ చుర 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 చూపులే పంచ సల 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 ఉప్పిరే పంచ నర నరమున నెత్తురే పంచ అణు అణువున సత్తువే పంచ. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ కో ప్రెజెంటెడ్ బై రియల్ ఫుడ్ పవర్ జ్యూస్ లో ఇప్పుడు ఊరు మొత్తం దయ్యాలతో భయపడుతుంటే ఆ ఊరిని కాపాడడానికి నేనున్నాను అంటూ వచ్చేస్తున్నాడు తాగబోతు రాఘవ. ఉప్ సారీ రాకెట్ రాఘవ. కదన్నా నాకు సాంగ్ కాదు దా రాఘవ్ గారు మీదడిపోతావు ఎందుకు చూడనే ఏం చూస్తావు నువ్వు ప్రెసిడెంట్ గారు బాబు నమస్కారం అండి. నమస్కారం రా నమస్కారం. ఏంట్రా నాగరాజు ఊళ్ళో విశేషాలు ఏముంటాయండి అందరూ బాగానే ఉన్నారండి. కానీ రాత్రి 12 అయ్యేటప్పటికి గల్ 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 అని గజ్జులు సౌండ్ అండి బాబా. జనాలంతా భయపడి చచ్చిపోతున్నారండి. చాలా మంది చెప్పారా నాతో కూడా. మీరేదో చేయాలండి మరి. రోజు సాయంత్రం క్వార్టర్ తీసుకుంటున్నాను కదరా. అదో పేషెంట్ నమస్కారండి. ఎప్పుడు వచ్చారు? నమస్కారం రా. నేను వచ్చి చాలా సేపు అవుతుంది. చాలా సేపు అయిందా? చాలా ఎక్కువైంది రో. సరే పేషెంట్ గారు చూసుకోలేదు. నిన్ను పనిలో పెట్టింది నేను. అవును చాలా మంది పెడుతున్నావులే. ఏంటి భోజనాలు అన్నట్టు కందిశాల మందు కొట్టావనని కొట్టావా? నేను పొద్దున్న కొట్టానండి. శనగశాల మందు కొట్టావనని కొట్టావా? మధ్యాహ్నం కొట్టానండి. అరటి తోటలు కొట్టావనని కొట్టావా? అబ్బా అరే నువ్వు ఇంతగానో మందు కొడుతుంటే మరి పురుగులు చావట్లేదు ఏంట్రా? నేను మందు కొడతాడు పురుగులు ఎందుకు చేస్తాయండి? నేను చేలకు పొలాలకు చెట్లకు అట్లు కొట్ట నువ్వు కొట్టావా? అట్లు కొట్టమన్నారు. అసలు అలవాటు లేదండి బాబు. మీరు డబ్బులు ఇస్తున్నారని అలవాటు చేస్తుంటారు. అలా కొడతారేంటండి మీరు? అసలు నేను చాలా గుడ్ బాయ్ అండి. రోజు డబ్బులు ఇవ్వడం మందు కొట్టమను. నేను పొద్దున్నేమో అల్లి తోటలో మధ్యాహ్నం కంది చేయాలి చచ్చిపోతున్నానండి. నువ్వు ఇట్లా చేత మాత్రం నేను ఎలా కొడతాను ఇక్కడి నుంచి పనిలో నుంచి? ఎలా కొడతాలే ఎన్ను వెళ్ళడు బొంగు. నేనే వెళ్ళిపోతాను. వెళ్ళిపోతావా? వెళ్ళిపోరా. వెళ్ళిపోతాను. వెళ్ళిపో. డబ్బులు వెళ్ళిపోతాను. నేను మందుకు డబ్బులు ఇవ్వ నేను వెళ్ళిపోతా. డబ్బులు ఇచ్చి డబ్బులు ఎందుకురా? డబ్బులు ఎందుకురా? ఏంట్రా ఏదో చెప్తాను ఆగా. ప్రెసిడెంట్ గారు ఓ పని చేద్దామండి. ఒరే చందమామా. అదేంటి చందమామ ఏంటండి? నేను ప్రాబ్లమా? నా పేరు నేను పెట్టుకున్నాను అలాగే. ఒరే చందమామ ఊళ్ళో దయ్యాలు ఉన్నాయని చెప్పాలి. చెప్తే నీకు డబ్బులు ఇస్తాను. అలాగే. మరి ఎలా చెప్తావు? లేడీస్ అండ్ జెంటిల్మెన్. అలా ఆగరా బాబా. ఇంగ్లీష్ రాదురా? నీకు రాదని చెప్పు. సరే గాని ఏం చెప్పాలి చెప్పు. నేను చెప్పాలా? మరి గ్రామ ప్రజలకు తెలియజేయండి ఏమనగా
ఊర్లో రాత్రి 9 అయితే ఎవరు తలుపులు తెరవకూడదు, తలుపులు మూసుకొని ఉండాలి హో అని చెప్పాలి. అదే నువ్వు చెప్పేదా ఇంకా విన్నారు తెలిసిపోద్ది, పర్లేదు. చెప్పురా, ఇలా చెప్పు. ఊర్లో మా ప్రెసిడెంట్ గారు తిరుగుతున్నారు కాబట్టి అదే ఊర్లో దెయ్యం తిరుగుతున్నాయి కాబట్టి జనాలు అందరూ జాగ్రత్తగా ఉండాలి, తలుపులు తీయద్దని మనం చేసుకుంటాం. బాగా చెప్తున్నా, ఊరు మొత్తం రౌండ్ వేసుకొని చెప్పిరా. ప్రెసిడెంట్ గారు మీరు ఏం చేస్తారంటే నేను వీడియో వేస్తున్నాను, ఏంట్రా గోశ్రీ రేపురాని బోర్డు రాసి అందరూ ఇంటి దగ్గర తరలించేస్తుంది. దెయ్యం వస్తే నేను చూస్తూ ఉంటాను. డబ్బాస్రా, ఇలా ధైర్యంగా ఉండాలి ప్రజలంతా. ఇక మీరు కూడా బోర్డు పెట్టుకోండి. దెయ్యం అంటే దెయ్యం, మా ప్రెసిడెంట్ గారిని ఆవిడ ఉంటే డేంజర్ ఇక్కడ. నంది కొండ వాగుల్లోన నల్ల కమ్మ నీడల్లో చంద్రవంక కోనల్లోన సందె పొద్దు సీకట్లో పచ్చదేం బాలేదు. వీడి కడబడి యాక్ట్ చేస్తున్నాడా లేక కావాలని యాక్టింగ్ చేస్తున్నాడా చూస్తా. లేడీస్ ఎవరమ్మా నువ్వు? బంగారు అంటే సారి పాడు చేసావు కదరా. పచ్చదో నువ్వు మంచి టైంలో వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది అనే వైట్ సారీ ఇప్పుడే చెప్పాలా, అసలైన అనౌన్స్మెంట్. జస్ట్ 1 minute కోఆపరేట్. ప్రజలందరికీ ఇందు మూలంగా తెలియజేయింది ఏమనగా ఊర్లో దెయ్యాలు తిరుగుతున్నాయి కాబట్టి ఎవరు అసలు తలుపులు తీయొద్దు, నాలా పిలిచిన తలుపులు అసలు తీయొద్దు. ఇంకో ముఖ్యంగా కనుక కిటికీ సందులోంచి తలుపు సందులోంచి అసలు చూడొద్దు, దెయ్యాలు ఇంట్లోకి వచ్చేస్తాయి. అరేంజ్మెంట్స్ బాగా నేను చెప్పేశాను. ఏంటి ఆ ఊర్లో ఎక్కడ ఉంటావు నువ్వు? నువ్వు దయ్యంతో మాట్లాడుతున్నావు. దెయ్యంతో బాబాయ్ నాకు భయం చేస్తుంది అంటాను అనుకున్నావా? నరిపేస్తా. నా గురించి నీకు తెలీదు, పిచ్చ పిచ్చ అసలు వేస్తున్నావు. నిజంగా నేను దయ్యానే. దెయ్యాలన్నీ ఇలా ఏం మాట్లాడితే మెలోడీగా మాట్లాడవా అమ్మా? ఓ పని చేస్తావా, నువ్వు దెయ్యమని చెప్పి నాకు నిరూపించుకోవాలి. దీన్ని 2 బాటిల్స్ చేసి ఇస్తావమ్మా? 2 బాటిల్స్ చేసి అమ్మా. అరే 2 బాటిల్స్ చేసిందే, అయ్యో థ్యాంక్ యూ. ఇప్పటికైనా నేను దయ్యాన్ని నమ్ము. ఏంటి నమ్మేది? తొక్క చెంగులోంచి ఒకటి తీసి పెడితే నమ్మేస్తాను ఉన్నావా? నిజంగా నేను దయ్యాన్నే రా. ఎలా అమ్మా నిరూపించు. దెయ్యాలు అప్పుడు పాటలు పాడుకుంటూ ఉంటాయి కదా, అలాంటి పాట ఏదో పాడమ్మా. సరే. నిన్ను వీడని నీడను నేనే కలగా మెదిలే కథని. తమ కడుపులో ఉన్నప్పటి నుంచి చూసి ఇదే పాట. ఇదేమన్నా మీ జాతీయ గీతమా? జాతీయ గీతం మీ దెయ్యాలని అడుగుతున్నారు. ఆ సేవలో మంచి పాటలు, మెలోడీ పాటలు, లవ్ సాంగ్స్ పాడాలి. అంటే ఏంటి ఇలా పాడేస్తే నేను పడిపోతా అనుకున్నావు? నీకు సంపు నరికి పోగులు పెడతా. యూత్ ఉంటారు కదమ్మా, యూత్ కోసం పాడాలి. కేక పుట్టించాలమ్మా. కేక పుట్టించాలంటే తెలీదా? అటు తిరుగు. అది కేక పుట్టించడం అంటే తెలుసా? అది నా తెలుగు పెడతాను. ఎప్పుడు చూసినా ఆడదెయ్యాలు వస్తారేంటమ్మా? దెయ్యాలు అయ్యాక కూడా మొగలు తొక్కేస్తారు మీరు. మగ జాతికి అన్యాయం జరుగుతుంది. మగ దెయ్యాలు తెల్ల ప్యాంటు తెల్ల తొక్క వేసుకుంటారు. నన్నే కొడతావురా? కొడతా. నీ మత్తు దిగబెడతాడు. చూడరా ఇప్పుడు. ఎవరు మేడం మీరు? దయ్యాన్ని. మత్తు దిగిందా? జాగ్రత్త మేడం, కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. రాకండి మేడం. నిన్ను వదలా. నన్నే కొడతావా? లేదు మేడం, సారీ ఒక్కసారి వేసుకోవచ్చా మేడం? రావట్లేదండి మేడం. రాదు. జారిందా? దగ్గరికి రాకండి మేడం. రాను. డిస్టెన్స్ మెయింటైన్ చేయండి మేడం.
ప్రెసిడెంట్ గారు మీరు కాదండి ఇంట్లో ఎవరు లేరు తలుపు తీయండి సార్ ఎవరు లేరు బా ఎవరు లేకపోతే మాట్లాడాలనిపిస్తున్నాయి ఈ ఇంట్లో అంతే అయిపోయా మీరు రాకండి మేడం ప్లీజ్ ఏమండి ఓయ్ తలుపు తీయండి సార్ మేము తీయం తీయి వచ్చింది సార్ అలా చెప్పినా మేము తీయొద్దని మా ప్రెసిడెంట్ గారు చెప్పారు. అందులో ఎవరో ఒకరు తెచ్చి ఉంటారులేండి నంది కొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో చంద్రవంక కోనల్లోన. రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాఘవ తోటకు మందు కొట్టమంటే నువ్వు మందు కొట్టేసావా? కానీ మీ దయ్యం కన్నా మీ ప్రెసిడెంటే డేంజర్. బాగుంది, ఫన్నీగా ఉంది. నాగబాబు సార్ మంచి కంటెంట్ తీసుకున్నారు. ఓ స్త్రీ రీపురా అనేది ఎవరు చెప్పారు నీకు? చిన్నప్పుడు మా ఊర్లో దెయ్యం తిరుగుతుంది రాత్రిపూట అందరూ గడపల మీద రాసేయండి ఓ స్త్రీ రేపురా అని. అప్పుడు అది చూసి వెళ్ళిపోతుంది దెయ్యం అని చెప్పేసి అన్న. రేపు వస్తుందని. వెరీ గుడ్ రాఘవ. మీరు జబర్దస్త్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు కదా? అయితే లాగ్ ఆన్ టు www.123telugu.com and fill in your details now. ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోతే అని అంటారు. నేను ఈ మ్యాటర్ అస్సలు నమ్మను, కానీ ఓ ఊర్లో ఒక ఆకు వల్ల ఏం జరిగిందో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ వేణు వండర్స్ along with his team. అందరికీ నమస్కారం అండి. December 18th రోజు నేను చేసిన స్క్రిప్ట్ ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. మేము ఏ కామెడీ చేసినా ఎవరిని ఉద్దేశించి చేయాలి, కేవలం మిమ్మల్ని నవ్వించడం కోసం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. అప్పుడే తెల్లారిందా ఆంటీ? ఏంటి? మా మమ్మీ ఉప్పు పెట్టమంది. పొద్దున్నే లేవగానే ఇలా ఇళ్ళ మీద అడుక్కు తిన చిగ్గుగా లేదురా మీకు? మా మమ్మీ ఉప్పు పెట్టమంది. ఉప్పు లేదు. మా మమ్మీ ఉప్పు పెట్టమంది. ఉప్పుకి పన్నాం అనుకో నిన్ను మీ మమ్మీని చెప్పు తీసుకుంటా. ఎలా? అరే నా కొడుక. అవును, ఇంకా వదిన లేచినట్లేదు. వదినా ఏంది రాత్రి 3 గంటల దాకా మీ ఇంట్లో లైట్ వెలుగుతూనే ఉంది, ఏంటి విశేషం? ఊరుకో వదిన, నైట్ మీ అన్నగారు లేట్ గా వచ్చారు. అవునా? సరే గాని వదిన, నైట్ 3 వరకు పడుకోకుండా నువ్వేం చేస్తున్నావు? అదే మీ అన్నయ్య కూడా లేట్ వచ్చాడు. వదిన వదిన ఇట్లా ఇగో మన సుజాత ఉంది కదా, పిక్కలు కనబడలేగా వేసుకొని తిరుగుతుంటే మన ఇంట్లో మొగోళ్ళు టెంప్టేషన్ గారు. మన మొగుళ్ళు ఏంటి, నేనే టెంట్ అయిపోతున్నా. అంతేకాదు వదిన, ఇంటి పని వంట పని ఏది రాదంట, అన్ని మిషన్లతోనే అంట. అదే వదిన, మన పక్కింటి సుశీల లేదు? సుశీల ఎవరు? ఏ సుశీల? అదే వదిన, బొడ్డు కింద చీర కడుతుంది. దాని కూతురు తప్పిందట కదా? నీ బొంద తప్పింది. ఎవరితో లేచిపోయింది? ఇంకెవరితో? ఆ స్కూటర్ సుబ్బారావుతో. ఆ స్కూటర్ సుబ్బారావుతోనా? వాడు స్కూటరే సరిగ్గా తోలేడు, దాన్ని ఏం తోలుతాడు వదిన? అవును వదినా, చైన్ మిలమిల మెచ్చిపోతుంది. చైనా బదులు కొన్నావేంటి? కాదు, రైతు బజార్ నీకు కావాలా? ఏంటి వదినా కామెడీ చేస్తే చిరాకు పడతావు? ఓ జబర్దస్త్ స్టార్ట్ అయినప్పుడు చూస్తున్నా నీ కామెడీ పలిగిపోతుంది ఇక్కడ. అబ్బో, నువ్వు వేసే కామెడీకి నా బాబు గారు పక్క నవ్వాపుకోలేక 10 బోర్డు ఎత్తింది లేదు, నవ్వింది లేదు. ఏది తిప్పుకుంటున్నావు? తిప్పుకోకుండా చూసుకోమంటావా? ఆంటీ మళ్ళీ ఏంట్రా? మా మమ్మీ ఉప్పు వద్దంది. ఏం కావాలని? నా గిన్నె ఇట్రా. ఉప్పొద్దా నాన్న? ఉప్పొద్దా? ఇంకోసారి కొడతావా? ఇంకోసారి కొడతావా? కొడతావా? ఇదిగో తీసుకో. ఎలా? అమ్మో 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 అమ్మో, చూసారా చూసారా చూసారా, దాని వాకిట్లో చెత్త తీసుకొచ్చి నా వాకిట్లో వేస్తుంది. ఏంటోదినా? ఒక్క ఆకు నా వాకిట్లో ఉండ, నీ వాకిట్లో పడుతుంది చెత్త. ఒక్క ఆకు అయితే నీ 10 ఆకులు అయితే చెత్త చెత్తనే కదా. ఏ ఆకు గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నావు? నీకేమైనా బలిసిదా? నాకు బలవలేదే, నా ముగ్గురు చెప్తా ఉండు. ఏమండి ఏమండి? ఏ ఊక
నీకు ఒక్కడే ఉన్నాడు మొగుడు, నాకు కూడా ఉన్నారు మొగుళ్ళు. ఏ మొగుడా, రే మొగుడా. అబ్బా డార్లింగ్, థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. దేనికి? ఫస్ట్ నన్ను మొగుడా ఒప్పుకున్నందుకు. నిన్ను మొగుడా అన్నాను, మొగోడు అనలేదు. సరే ఏం చెప్పు, ఏంటి గొడవ? నా సంగతి చూడు. అలా అన్న దాని సంగతి ఎలా చూస్తా చెప్పు. ఆపండి. ఏంటి గొడవ? దాని గురించి వదిలేసి చెత్త గుంచాడు. దాని వాకిట్లో చెత్త వేసుకొచ్చి నా వాకిట్లో వేసింది. మీ చెత్త మా ఇంట్లో ఎందుకు వేసారా? చెత్త దాని వాకిట్లో వేసావా? చెత్త ఇది చెత్త, ఇది చెత్త, ఇది చెత్తరా? ఇది చెత్త అంటే ఇది ఆకురా? ఇది ఆకురా? ఇది ఆకండి కదే. ఇది చెత్తరా? ఇంకోసారి నీ ఆకొచ్చి మా బార్డర్ పడిందా మర్యాద కూడా చెప్తున్నా. ఇదో బోర్డర్, పాకిస్తాన్ ఇండియా బోర్డర్ అనుకుంటున్నావురా? నువ్వు లేనప్పుడు ఈ బోర్డర్ దాటి ఎంతమంది వస్తున్నారో నీకేం తెలుసా? ఏంటి వాడు బార్డర్ అంటాడు, ఎంతో మంది వస్తున్నారు ఏంటి? బోర్డర్ అంతా ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు, నీకెందుకురా? నీ టీంలో డైలాగులు మర్చిపోతే టార్చర్ పెడతావు కదరా? టీం లీడర్ అంటే 1,00,000 టెన్షన్లు ఉంటాయి. అసిస్టెంట్ అన్నప్పుడు అనుభవించాలి, భరించాలి. అలా టార్చర్ పెట్టడం వల్లే కదరా రోజుకు ఒక ఎపిసోడ్ లో నీ కొత్త కొత్త ఆర్టిస్టులు వస్తున్నారు. పొద్దున మార్నింగ్ వాక్ అని చెప్పి రోడ్డు మీద ఎవరితో కన్ను కొడితే ఎకరన్నర పొలం రాసిచ్చాడే. నేను ఎకరన్నర రాసిచ్చాను రా. ఎవరన్నా దారి పోయేది ముద్దు పెడితే 3 ఎకరాలు రాసిచ్చావురా నువ్వు. 33 ఎకరాలు రాసిస్తాను. మా వంశం అటువంటిదిరా. మా వంశానికి ఎకరన్నరే ఉందిరా, అంతకంటే రాయలేండి రా. నేను బతికేం తెలుసా? పెళ్ళై 6 సంవత్సరాలు అయింది, దానికో నలుసు లేదు, పులుసు లేదు. ఎవరు చెప్పాడు రా మా ఇంట్లో పులుసు లేదని? అది చేపల పులుసు పెడితే ఒక్కొక్కటి జురుకుంటాడు రా, నీకు తెలుసా? దాని పులుసు దాని ఇష్టం, నీకెందుకురా? నేను మగాని రా, మగాని కాబట్టి పులి బిడ్డను కన్నాను రా. అవునరా, బయట పడదే అనుకున్నా, నీ బిడ్డ కాదు పులి బిడ్డ అనుకున్నా. ఎవడే బిడ్డ అయితే రా, వానికి తండ్రి అంటే నా పేరు రాస్తారు, అది నా స్టామినా. ఒక తండ్రి వై ఉండి ఏమే వీడు ఏం చేశాడు తెలుసా? పేకాట్ల డబ్బులు పోతే ఏం చేయాలి తెలియక నీ కన్న బిడ్డను తాకట్టు పెట్టాడు. నా కన్న బిడ్డను తాకట్టు పెట్టాడా? నువ్వు హాస్టల్లో చేర్పిస్తా అని చెప్పేసి పేకట్టు నా కన్న బిడ్డను పెట్టావా? నిన్ను కొడుకుని హాస్టల్లో పెడితే మనం వాళ్ళకి డబ్బులు కట్టాలి, అదే తాకట్టు పెడితే వాళ్ళే మనకు డబ్బులు ఇస్తారు. నీ పరువు ముఖ్యమా, కొడుకు ముఖ్యమా? ముఖ్యమా నాకు? నీకు ఆకు ముఖ్యమా, చెత్త ముఖ్యమా? ఆకే ముఖ్యం నాకు. అది నా ప్రాబ్లం అంటే. ఉన్న ఎక్కడన్నారని ఎవతో కన్ను అని చెప్పి దానికి రాసిస్తావా? మనకి వాళ్ళ డైలాగ్ లేదు, సేమ్ కంటెంట్ కదా ఫాలో. నీకు ఎకరన్నర ముఖ్యం, పరువు ముఖ్యమా? పరువే ముఖ్యం. నీకు చెత్త ముఖ్యం, ఆకు ముఖ్యం? ఆకే ముఖ్యం. ఆకు టాపిక్ వాళ్ళదే, చెత్త టాపిక్ మంది. చెత్త మీదకి వెళ్ళు. నా పిల్లం ఇగో ఫైనల్ చెప్తున్నా, ఇంకొకసారి నా బాధ దాటి నీ ఆకు నా ఆకిట్లోకి వచ్చిందనుకో నరుకుతా. ఏందే ఇది ఇండియా పాకిస్తాన్ బార్డరానే? నేను వచ్చా నీ వాకిట్లో నిలబడ్డా, ఆ కేస ఏం పీక్కుంటావో పీక్కోవే. వదిలే వదిలే, ఆకు గురించి గొడవ ఎందుకే, వదిలేవే. అంటే నాకు ఒక్కదానికే బాధ ఉంది అనుకుంటున్నావా? నీకు లేదనుకుంటున్నావా? నీ అయ్యో 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 అయ్యో, నా మొగుడు కట్టిన గోడలో కూలగొట్టావే. నీ ఇల్లు ఉంది కదనే. అయ్యో 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 నీ ఇల్లే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నా టక్కులాడి నా వయ్యారి నాకే ఇల్లు అనుకుంటున్నావా? నీకు లేదా? సర్వనాశనం అయిపోయింది రే. ఇగో ఫైనల్ చెప్తున్నా, ఇంకొకసారి నా వాకిట్లోకి నీ ఆకొచ్చింది అనుకో తాత తీస్తా. ఇంకెక్కడుంది అక్కడ? ఆ బార్డర్ బద్దలైపోయా, నీ బలుపు తగ్గలేదు కదనే. వింటున్నా అదేమంటుందో. ఎక్కడికి వెళ్తామే? రోడ్డు మీదకి. ఎలా బతుకుతామే? ఆడు కత్తిని బతుకుతాం. నాకు ఎక్స్పీరియన్స్ చూసావా? నువ్వు మొగాని కదా? నాకు ఒక విషయం అర్థమైంది. ఆకు వాకిట్లో పడ్డా, వాకిట్లో కాకెళ్ళినా బొక్కబడేది భర్తకే అర్థమైంది. హలో, హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. ఒక ఆకు కోసం, ఆఫ్టర్ ఒక ఆకు కోసం 2 ఇల్లు గుల్లగుల్ల అయిపోయినాయి కదా బ్రదర్. ఆఫ్టర్ ఆకంటే ఆఫ్టర్ ఆకు. ఈ ఆకు కోసం రాజ్యాలు రాజ్యాలు, దేశాలు దేశాలు, రాజు రాజా సంక్రాంతిపోయారా? ఆకంటే వెంటనే ఆకున కొడుకు ఆకు చిరిగిపోద్ది. ఆంటీ ఏంట్రా? అంకుల్, మా మమ్మీ కరివేపాకు అన్నది. కరివేపాకు లేదు కానీ ఆకు తీసుకెళ్ళరా. నాకు ఇచ్చినది. నీయాకంట్రా? నువ్వేసావు ఇది? నేనే ఇచ్చిన. ఎందుకేసావు? ఇద్దరు దాకా పొద్దున ఉప్పు గురించి అని ఆంటీ కాడికి వచ్చిన, ఆంటీ ఉప్పు లేదు అని చెప్పుతూ కొడుతున్నది, అందుకే నాకు చేసిన. నువ్వు వేసిన ఆకు వల్ల ఆకలి కూలిపోయి నా పిల్లలు కొట్టుకుని చచ్చారు కదా. కొట్టుకున్నారా? మంచిగా అయింది, మంచిగా అయింది. ఒరే 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 ఆకు, ఈ ఆకేస్తే వాళ్ళిద్దరి మీద గొడవ అవుతుందా నీకెలా తెలుసురా? పిచ్చి అంకుల్,
ఇద్దరు ఆడళ్ళ మధ్యలో గొడవ కావాలంటే ఆకే కాదు ఈ కేషన్ అవుతుంది. ఆకంత లేవు నీలాగా ఉడితే ఎన్ని ఆకులు వేస్తావు, ఎన్ని కాపురాలు కూస్తావురా? నీ ఆకు చింపు, నీ ఆకు. So let's get over with the comments. రోజా గారు, నాకైతే లాస్ట్ పంచ్ బాగా నచ్చింది. ఇద్దరు ఆడాళ్ళ మధ్య ఆకేంటి ఈ కేసిన గొడవ అవుతుంది అనేది. స్లోగా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి గొడవ ఎక్కడికో పోయింది, సంబంధం లేకుండా ఎక్కడెక్కడికో. ఈగో హట్ అయింది వాళ్ళకి, ఈగో హట్ అయింది. మధ్యలో మీ ఇద్దరు బాగుంది. నాగ్ బాబు సార్, మంచి మాస్ స్కిట్ ఇది, బాగా చేసావు. తన స్టార్టింగ్ వచ్చి మూర్తిని క్యారేజ్ ఇచ్చి కొట్టడం 3 సార్లు అతను వచ్చినప్పుడు 3 సార్లు బ్రహ్మాండంగా పెళ్ళింది. చాలా బాగా యాక్ట్ చేశాడు ఆ చిన్న ఎర్రితనంగా. సరిగా మూర్తి తన మధ్యలో ఉండే ఆ గొడవ, అది వెరీ గుడ్. చంద్ర టైప్ ఆఫ్ స్కిట్ లాగా ఉంది ఇది, మంచి మాస్ గా ఈ లేడీస్ మధ్యలో ఇష్యూల మీద చాలా బాగా చేశారు స్కిట్. థ్యాంక్ యూ, చాలా బాగుంది, వెరీ గుడ్, అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎడార్లో నీళ్ళకు ప్రాబ్లం, కానీ ఒక ఊర్లో నీళ్ళున్న కొలాయి దగ్గర ప్రాబ్లం. అసలు ఆ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ షేకింగ్ శేషు అలాంగ్ విత్ ది స్టేజ్. గోగులు పూచి గోగులు కాచే ఓ లచ్చ గుమ్మాడి, గోగులు పూచి గోగులు కాచే ఓ లచ్చ గుమ్మాడి, పొద్దు పొడిచి ఓ లచ్చ గుమ్మాడి, పుత్తడి వెలుగులు ఓ లచ్చ. ఈ టైంకి రోజు నీళ్ళు వచ్చాయి కదా, ఇంకా రావేంటి నీళ్లు? కొలాయి రాలేదా? నువ్వు రోజు కొలాయి ఎగ్గితుంటే కొలాయి వచ్చేస్తుంది. వస్తుంది, కంగారు పడకూడదు. చలికాలం కదే, మొగుడు పిల్లల దగ్గర కడుసులు పడుకుని ఉంటాడు సచ్చినోడు. ఎవరైనా అంతే. నువ్వు మాత్రం మొగుడు క్యాప్కి వెళ్ళాడు కాబట్టి తెల్లారు లేచావు, లేకపోతే 9 దాకా బయటకు వస్తావేటి. ఇంకో గుర్తుకొచ్చిందమ్మా, ఈ సావిత్రి లేచిపోయిందట కదా. అవును, నీకు తెలుసా? సావిత్రి ఎవరితో లేచిపోయింది తెలుసా? ఎవరితో? 7 కొండలతోటి. 7 కొండలు అంటే ఇలాగ అంటాడు, అక్కడికి తిరుగుతుంటాడు, స్పెట్స్ పెట్టుకుంటే అతనేనా? అదే ఆ సచ్చినోడే, దానికి బాగా మరిగాడు. అవును గాని వంట ఎంత వరకు వచ్చింది వదిన? నేనేది వంట మైదారు వంట. నా మొగుడు సచ్చినోడు రోజు తాగొచ్చి కొట్టి 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 ఎంతసేపు కొడతాడో బాబోయ్. ఈ కొట్టడం వల్ల నీరసం వచ్చి అలిసిపోయి వంట అయిపోయిన వదినా. ఎందుకు కొట్టాడే? ఎందుకు కొడతాడేంటి? తాగుమందు సచ్చినోడి పనే ఉంది. బయటికి వెళ్తే మందు కొట్టడం, ఇంట్లోకి వస్తే పెళ్ళాన్ని కొట్టడం. అవును గాని నువ్వేటే మెరమెరలు ఆడుతున్న మెట్టొంకాయలాగా ఉండేదానివి, ఇప్పుడైతే నీరు గారిపోయి నీ టొంకాయలాగా అలా తయారయ్యావు. నా బాధలు ఎవరికి చెప్పుకోనే. మీ మగుడు తాగొచ్చి ఊకే కొడతారు కొడుకులు, మా వాడేమో డబ్బు లేకుంటే తాగడానికి ఊకొచ్చి కొట్టిపోతాడమ్మా. అమ్మా అంటే ఏడవకే, ఏడవకుండా హాయిగా నవ్వుకోవడానికి జబర్దస్త్ అని ప్రోగ్రామ్ అవుతుంది, చూడలేదేటి? ఎంత కామెడీయో వదినే. జబర్దస్త్ అంటే గుర్తుకొచ్చింది. అదేంటే అందులో రేష్మి చిన్న చిన్న గుడ్డలు కట్టుకుంటది. 25 మీటర్లు గొడ్డ కొనమని డబ్బులు ఇస్తే 2 మీటర్లు కొని దాంతోనే 25 డెసలు కుట్టించుతున్నాడు అట. 7 కొండలు మొత్తం అంతా వేసేస్తున్నాడు అట. ఎంత కోట్లు కాకపోతే పెద్దలు దొరుకుతాయి ఏంటి? అవునే, బాగా చెప్పావు. అసలు జబర్దస్త్ చూస్తున్నాం అంటే రేష్మి కోసం వాళ్ళ కోసం చూస్తాం ఏంటి? నాగబాబు గారు ఉంటారని చూస్తాం. ఎందుకు పొడువు ఏంటి మనిషి? ఎన్నైనా చెప్పండి కానీ నాకు జబర్దస్త్ లో ఎవ్వరూ ఇష్టం ఉండదు. ఆ రోజు అమ్మగారు అంటే నాకు ఎంత ఇష్టమో. చక్కగా చీర కట్టుకుని మహాలక్ష్మిలాగా వచ్చి నిండుగా బొట్టెట్టుకుని కిలకిల 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 నవ్వుతూ మధ్య మధ్య అంటూ ఎంత అందంగా ఉంటారో. నా మనసులో మాట చెప్పనా ఏంటి? నాకు అందులో అక్కడికి తిరుగుతుంటాడు, అప్పుడప్పుడు అలా కనిపిస్తుంటాడు. 7 కొండలు ఆడంటే నాకు చాలా ఇష్టం. వాడు అప్పుడు పెళ్లి కూడా చేసుకుంటాను అమ్మా. అక్కలో నీళ్ళు వచ్చేస్తున్నాయి బ్యాగ్ 2 అక్కలు. నీళ్ళు వచ్చినప్పుడు ఎంతవరకు అది పట్టించుకోకుండా 10 గంటల వరకు వస్తే వంటలు ఎప్పుడు చేసుకుంటాం అక్క? నాకు అర్థం కాదు కానీ పుట్టిదానివై నువ్వు చాలా గట్టిదానివే. చీరలు ఎక్కడ కొంటావు కానీ నీ కోకల సెలక్షన్ మాత్రం కేక పుట్టించేస్తాయి అనుకో. వస్తాడు కానీ ఆ వారానికి ఒకసారి అలా వచ్చిపోతాడు, వాంతో తీసుకుంటానే. వారానికి అయితే ఇంటికి రోజు ఎవడో ఒకడు వస్తానే ఉంటాడు. చూడవద్దే మెల్ల గట్ట దూపుతుంది అది. అవును, ఈ జాగా ఎవరిది? నా బుడ్డ ఉంది. ఏడి బుడ్డోడేడి? వెళ్ళాడు. నేను రాత్రి మా ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టినాను. చీకట్లో మీ ఆయన అనుకొని వాళ్ళ ఆయన్ని తీసుకొచ్చాట. వాకట్లో ఉంటేను ఆ నా ఇంటికి వచ్చి నాతో మరెట్టుకుంటున్నాడు.
నా మొగుడు మీ ఇంటికి ఎందుకు వచ్చిండే? మీ మొగుడు మీ ఇంటికి విన్నా నా ఇంట్లోనే ఎక్కువ ఉంటాడు, నీకే తెలుసు. వాడు రాని, వాడు నేను వేసి రోకలేసి నువ్వు పెట్టా. ఉతుకుతా నీ ఉతుకుడు బాగా ఉంది, నువ్వు పెద్ద వాషింగ్ మెషిన్ అనే నా చుట్టూ తిరుగుతున్నాడు. మా ఇద్దరం గొడవ పడుతున్నా బాగానే ఉంది, అది కూడా తీసుకెళ్ళి ముందుకు వెళ్తుంది అక్కడ. మేమిద్దరం ఇక్కడ కొట్టుకుంటుంటే నువ్వు పట్టేసుకుంటున్నావా? ఎక్కడికి వెళ్ళిపోతావా? ముందు ముందు వెళ్ళామంటే ఫస్ట్ నాది. నా బింది తంతావా? నా బింది సంతి దుడక నీ నోట్ల మనోట పీనేలల్లా నువ్వు ఉడకపోను, నీ పుచ్చలు దగ్గర నీ బొక్కలు ఎరక. పట్టుకొని అలా చెడుతున్నావు దిక్కుమాలతో. నీలాడిదేనే తన్నుకోవడానికి తొలిపోయి అంటే పడుకోవడానికి పడిపోయి అంట. నీకే 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 వస్తాయి, నాకు కూడా వస్తాయి. కట్టుకున్నాడు ఓ డ్యూటీకి పోతే ఉంచుకున్నాడు, ఉచ్చుకో చేటే అది ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. అందుకే అన్నారు తెగించినోడికి చెడ్డేలంగా. ఓ మీ గొడవలు తగలయ్యా, ఇక్కడ నీళ్ళు ఆగిపోయినాయి. నీళ్ళు ఆగిపోయినాయి అక్కడ బిందలాగా కొట్టే పెట్టి ఆగండి. ఈ ఊరికి ప్రెసిడెంట్ నేను ఒకటి చచ్చాను కదా, మీకేమన్నా సమస్యలు ఉంటే నాతో చెప్పుకోవాలి, వాళ్ళు కొట్టేసుకుంటారేంటి? నేను ఒకరిని చచ్చాను కదా అన్నావు కదా, నిజంగా చచ్చినా దరిద్ర కొట్టు మొక్క వాడిని నేను అనవసరంగా అనుకున్నాను కదరా. ఈ ఊరి పెద్దోడు నువ్వే కదా, ఈ ఊర్లో పతివ్రత ఎవరు? నువ్వే. నువ్వే, నీకు తెలుసు అది పతివ్రత అని. నీ వల్లే కదరా వాళ్ళు కొట్టుకుంటున్నారు, నీ వల్లే కదరా. అదే దాన్ని కొడితే నువ్వు ఎందుకు కొడతావేంటి? మరి ఏం చేయమంటావు? తొక్కలో పేషెంట్ ఉన్నామని గల్లి గల్లికి సెటప్ పెట్టడం కాదు, ఒక ట్యాప్ పెట్టు. పెట్టాం కదా. ఏం పెట్టావు? తొక్కలో ట్యాప్ ఇదే ఏంటి? లేకపోతే బిందెలు తెచ్చుకుని నీళ్ళు ఇంట్లో పెట్టాలంటే. నాగబాబు సార్. శేషు బాగున్నాడు అందరికంట, బాగా ముదిరిపోయిన మంచి వనితలాగా. సో ఆడవాళ్ళ గొడవలో మగవాళ్ళు ఎంటర్ అయితే సాగు కొడతారనేది ప్రెసిడెంట్ ద్వారా అక్కడే వచ్చి బాగుంది, మంచి ఎంటర్టైనింగ్ స్కిట్. రోజా గారు దేవుడా, ఇలా ఎవరన్నా కొట్టుకుంటారేమో నాకు తెలియదు, నేను దొరికి చూడలేదు. ఆవిడేంటో పాపం శేషమ్మ గారు నీళ్ళు ఎత్తుకొని వెళ్తుంటే ఒక తన్నుదంతే పోయి అక్కడ పడింది. మేము ఫుల్ ఎంజాయ్ చేసాం. ఇప్పుడు ఓ అందమైన పల్లెటూరులో షూటింగ్ జరుగుతుందంట. మరి ఆ ఊర్లో ఉన్న జనాలు ఏం చేశారో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ ద రాధన్ రాజ్ along with the team. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ చిట్టి. గుడ్ మార్నింగ్ రవి. గుడ్ మార్నింగ్ సార్. పచ్చని పొలాలు, పచ్చని పోలికలు, పచ్చని సీతాకోక చిలుకలు, పచ్చని పచ్చళ్ళు, ఇలాంటి లొకేషన్ పట్టడానికి 10 సంవత్సరాలు పట్టింది. డెఫినెట్లీ ఈ సినిమా సూపర్ హిట్ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ షాట్ వెళ్దామా? రెడీ సార్. రైల్వే పట్టాలు వేసాయి. దాన్ని రైల్వే పట్టాలు అన్నారు సార్, ర్యాలీ అంటారు. నువ్వు చేసే డైరెక్షన్ నీకు అన్నీ తెలుసుగా, నీకు అనుభవం ఉందిగా, నువ్వు టికెట్ బుక్ చేయి సార్. మీరు చేయండి. అది ట్రాలీ నాకు తెలుసు, ఇది కెమెరా, అక్కడ హీరో, యాక్షన్ లో హీరో వెళ్ళిపోయాడు, కెమెరా ట్రాలీ మీద ఇక్కడ ఆగింది. అక్కడ ఎవడు లేకుండా సర్రా లేని ఏం చేస్తా సార్ కెమెరా? నువ్వు చేయి డైరెక్షన్. మీరు చేయండి సార్. ఆ షాట్ నాకు అవసరం లేదు, నేను చేయను. ఏ సార్? నాకు నచ్చలా, నీ వల్ల డిస్టర్బెన్స్. నెక్స్ట్ షాట్కి వెళ్ళిపోదాం. రెడీ? అఖిల మీద కెమెరా, అక్కడి నుంచి జూమ్ తో సూర్యుని పట్టుకున్నాం, అక్కడి నుంచి కిందకు వచ్చాం, రాకెట్ ని పట్టుకున్నాం, అక్కడి నుంచి కిందకు వచ్చాం, ఏరోప్లాన్ ని పట్టుకున్నాం, అక్కడి నుంచి కిందకు వచ్చాం, పారాషూట్ ని పట్టుకున్నాం, అక్కడి నుంచి సరాసరి కిందకు వచ్చి పచ్చని పొలాల్లో వాలిపోయినాం. అలా వెళ్తున్న వేడి వాటర్ ని పట్టుకున్నాం, పక్కన వెళ్తున్న దోమల్ని, చీమల్ని, ఈగల్ని సడన్ గా కప్పును పట్టుకొని పక్కకు వచ్చేసాం. సూపర్ సార్, సూపర్, ఫ్యాంటాస్టిక్.
రాముడు శంకర భరణం యాదవ్కి బారాదు టైటానిక్ అసిస్టెంట్ డైరెక్టర్ సార్ చెప్పు ఈరోజు సీన్ ఏంటి? ఇది సార్ మీ సీను. ఓహో బాగుందా సీను. దీన్ని కొంచెం ఏం చేద్దామంటే ట్రిమ్ చేద్దాం. ఓకే సార్ చేద్దాం. చేస్తే ఒకసారి గట్టిగా చదువు, వినపడలేదు. పాప పాకలో కూర్చుంది. హీరో పిప్పర్మెంట్ పిల్ల నవ్వులుకుంటూ వచ్చి పాప ఏం పేరు సినిమాది? అంటే ఇంకేం పెట్టలేదండి. ఎప్పుడు వచ్చారో? రాత్రి వచ్చాం. ఏది రాత్రి? హౌరాకి? హౌరా కాదండి, నా ఓన్ కార్ లో వచ్చాను. ఎన్ని రోజులు ఉంటున్నారు? అసిస్టెంట్ డైరెక్టర్ సార్ చూసుకోవయ్యా. మర్యాదలు ఎక్కువ మీకు. ఒట్టి ఇదండి. ఎక్కడ ఉంటున్నారు? అదే మన ఊరు చిన్న గెస్ట్ హౌస్ ఉంది కదా, ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ లో ఉంటున్నాను. తద్దే అక్కడ ఎందుకు? రంగంత గొంప మా ఇంట్లో ఉండొచ్చుగా. మీ ఇంట్లో నేను ఎందుకుంటాను? మీరు కాదు అమ్మాయి. ఆడ కూతురు కదా, మా ఊరు వచ్చినప్పుడు విలేజ్ లో బాగా చూసుకుంటాం. ఏం సినిమా చేసినా ఉంది అమ్మాయి? నేనే సినిమా చేశాను అడగొచ్చుగా. మేము చూసాంగా అన్ని ప్లాప్లే. అమ్మాయి ఏం చేసింది? ఆ అమ్మాయికి తెలుగు రాదు, ఇక్కడ అమ్మాయి కాదు. ఎక్కడ అమ్మాయి మరి? బాంబే అమ్మాయి. ఏది ముంబాయా? అక్కడ ఉంటే కనపడదని ఇక్కడికి వచ్చాం. కూర్చోండి. ఊరికి వచ్చినప్పుడు చాలా చూపిస్తాం. ఈ ఏరియా ఉందా? ఆ ఎదురుగా మెట్ట, అవతల చెరుకు దాట, అక్కడేమో పొలాలు, వెనకాల ట్యాంకులు. ఇవన్నీ మా ఫ్రెండ్. మరి నువ్వెందుకు నాకెందుకు చెప్తున్నా? అనుకుంటారేమోనని. ఏం సంగతులు? పులస తింటారా? పులస? వాట్? ఫిష్. ఫిష్ ఫిష్. ఐ లైక్ ఫిష్ వెరీ మచ్. నువ్వేమో ఫిష్, ఆడేమో సెల్ ఫిష్. హలో, చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ సాయంకాలం అక్కడికి వస్తే. ఎక్కడికి? పంపు షెడ్కి వస్తే కొబ్బరి బొండం పంపిస్తాం. కొబ్బరి బొండం ఎట్టంటారు? మేము బాటిలో పంపిస్తాం. ఓ గంగారా, గుర్తట్టయింది. అయ్యో రంభా టాకీస్ లో ఒక పూట సినిమా తీస్తారు కదా ఇదే. సినిమా హీరో ఈడా? అవును. అయ్యి బాబోయ్, ఏం తీసారంటే ఆ సినిమా కక్కు వచ్చేసింది నాకు. అయ్య భలేవాడా, ఫోటో దిగు. ఆడితో నాకు ఫోటో ఎందుకో? అరే దిగరా బాబు. మరి మా వాడు మొత్తం పడతాను. భలే గబ్బా, భలే గబ్బా. దిగండి, కొంచెం దగ్గరికి వెళ్ళండి. ఇంకొంచెం క్లోజ్కి వెళ్ళండి బాబా. ఓ పని చేయి, నేను ఒంగుంటాను. అదే దాని మీద ఎక్కి ఒంగుడు దూకులు ఆట ఆడమని చెప్పు. భలే కామెడీ. ఒకసారి చెయ్యండి బాబు. అబ్బాయి ఎవర్రా గుంట పెట్టలో ఆడుతుంది? అయితే పెట్ట మాసం ఉండిచ్చే. షార్ట్ రెడీ, షార్ట్ రెడీ. సార్ లవ్ సీన్. మీరు వచ్చి రోజు తీసుకొచ్చి అమ్మాయికి పెదవులను చూస్తూ ఇస్తారు. జస్ట్ ఆ ఫీల్ తో అమ్మాయి కింద పడిపో. అవసరం లేదు, ఇంత వివరించాల్సిన అవసరం లేదు. మా వాడైతే ఇంకా బాగా చేస్తాడు. యాక్షన్. కట్ కట్ కట్. వాడు కట్ చెప్తున్నాడయ్యా. మా ఊరిదే. బాబు అబ్బుల్ గారు. ఓకే రెడీ సార్, నో ప్రాబ్లం. రెడీ మా? సౌండ్ రోలింగ్, యాక్షన్. నేను ఇలా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుంటే చచ్చిపోనుందా? చచ్చిపో. రే అసిస్టెంట్ డైరెక్టర్ చూసుకోరా బాబు. మా ఊరిదే, సగుట్పాలెం. ఒక్కసారైనా నిన్ను ఏం చేస్తావు? అలా లవ్ చేయాలనిపిస్తుంది. నిజమా? పట్టుకోరా, నువ్వు దావే పక్కన. ఏరా ఏంట్రా? నన్నే తిట్టాడు కదా, కొడతాడేమనుకుంటున్నాడు. బాబు మీద చెయ్యేసాడు. కూల్ కూల్. ఆడు మళ్ళీ కూలెత్తనంటాడు చూడాడు, కూలెత్తనట. నరాలు బిగిస్తున్నావేంటి? ఏమి చేయలేవు. నాకు రెస్ట్ కావాలయ్యా. ములబాయ్ ఏదో చెయ్యాలి. షూటింగ్ ఈ ఊర్లో ఎలా చేస్తాడు నేను చూస్తాను. చూస్తాను, రా నువ్వు. రాజా రారా. మదర్ అక్కడ చనిపోయింది. మీరు వచ్చి ఆందోళనగా తీవ్రంగా అలా చూస్తూ ఏడుస్తున్నారు మదర్ కోసం. పడుకో, పడుకో.
ఇలా జరుగుతుంది అనుకోలేదమ్మా. అమ్మా 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 మా అమ్మా మీ అమ్మ కాదురా మా అమ్మ. ఏ అమ్మ ఎవరికైనా అమ్మ కాదా? ఇది ఉత్తుత్తి షూటింగ్ అమ్మ. ఉత్తుత్తి షూటింగ్ అమ్మ. డైరెక్టర్ సార్ స్క్రిప్ట్ తీసుకో. చూసుకున్నాను సార్. ఆవిడ క్యాన్సర్ అయినా కూడా చెప్పలేదు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఈడు వచ్చేటప్పుడు అమ్మ చచ్చిపోయింది. మరి అమ్మ చచ్చిపోయిన దానికి నీ సంబంధం సినిమా ఇంకొకసారి షూటింగ్ చేసేటప్పుడు చూసుకోండి ఏమేం చేస్తున్నారో. రేప్ సీన్ ఉంది కదా అది పెట్టు చెప్తా. ఓకే సార్. ఓకే రెడీ. ఏమనుకుంటున్నావే నువ్వు? ఈ ఊర్లో నన్ను మించిన రోసగాడు లేడు, బలగాడు లేడు. మా ఊర్లో ఒక అమ్మాయిని రేప్ చేస్తావు నువ్వు. ఇది అమ్మాయి కదా హీరోయిన్. హీరోయిన్ అయితే రేప్ చేస్తావా? షూటింగ్ అవుతుందిరా. అవునా? డైరెక్టర్ నేను చెప్పింది స్క్రిప్ట్ లో ఉందో లేదు చూడు. చెప్పండి సార్. ఆ అమ్మాయిని లవ్ చేశాడు. అమ్మాయి ఒప్పుకోలేదు. అమ్మాయి లవ్ చేశాడు. అమ్మాయి ఒప్పుకోలేదు. ఉందా లేదా? మరంటే పల్లెటూరులో షూటింగ్ చేసుకుని రండి. విలేజ్లు ఫ్రీగా చేసుకోవచ్చు. కొంచెం ఎక్స్ట్రా అవుద్ది మీ మీద మా మీద ప్రేమ. గుండెలో పెట్టుకుని చూసుకుంటాం. విలేజ్ లో షూటింగ్ వస్తే మా ఇంట్లో నుంచి కోడి పులుసు అన్ని పంపిస్తాం. కొంచెం ఫోటో దిగినందుకు రెచ్చిపోయావుగా. ఇప్పుడు అర్థమైందా? ఫ్యాన్స్ తో పెట్టుకుంటే ఏమవుద్దో. ఓకే వెళ్దామా మనం? ఏదో అయింది, అది అయింది. రాత్రికి భోజనానికి పిలిస్తే మరి మన పరుగు ఉంటుంది కదా. ఇప్పుడు ఎందుకు కొట్టావు? తిరగట్లేదని. అయింది అయిపోయింది కానీ సాయంకాలం సర్దే. నా తెద్దనేం కాదు. అమ్మాయింది అండి. ఎందుకు? పులుసు తింటది. మనం వెళ్దాం. అది ఇటు ఇచ్చేళ్ళండి. కెమెరామెన్ గారు మీరు కూడా రండి. వెళ్ళవా? రండి పల్లెటూరులో షూటింగ్. నాగబాబు సార్ ఎలా ఉంది ఈ స్కిట్? ధనరాజ్ నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. వేరే వాళ్ళు చూసాను నేను ఆ సిచ్యువేషన్స్ లో ఉన్నా. విలేజెస్ లో షూటింగ్ లాంటి ఎట్లా ఉంటాయి? బాగా డిపిక్ట్ చేసావు, దాన్ని బాగా చూపించావు. గుడ్ గుడ్. రోజా గారు రాకేష్ హీరోగా బాగా మొత్తం తీర్చుకునేసావా? నన్ను వాళ్ళు తీర్చుకున్నారు. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఒక ఊర్లో అడ్రస్ అడిగిన హరీష్ కు జనాల తలతిక్క సమాధానంతో తల తిరిగిందంట. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ అల్లరి హరీష్ along with the team. తల తిక్క పాలెం. కరెక్ట్ ఊరికి వచ్చాను. ఈ రమణయ్య గారు ఇల్లు పట్టుకోవాలి. 5 6 ఇక్కడ ఎవరిని అడుగుదాం? బుజ్జి ఏం చేస్తున్నావు అమ్మా? ఆడుకుంటున్నావా? చిట్టి కన్నా. ఇక్కడ రమణయ్య గారి ఇల్లు ఎక్కడా? రమణయ్య గారి ఇల్లా? రమణయ్య తెలుసు. నీకు తెలుసా? సూపర్. నాకు కొంచెం వాళ్ళ ఇంటి దాకా తీసుకెళ్తావా? తీసుకెళ్తాను. నా బండి మీద వెళ్దామే. అదేంట్రా వెళ్ళిపోతున్నావు? రమణయ్య గారి ఇల్లు ఎక్కడని చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? నన్ను ఎక్కడ ఎక్కించుకున్నావు? రాగి చెట్టు కాడా? అక్కడే రమణయ్య గారి ఇల్లు. మరి అక్కడైతే ఇక్కడ తీసుకొచ్చావేంటి? మా ఇంటికి వెళ్ళొద్దా? ఎక్కడ దొరికాడు రా బాబు తల తెక్కపాలెంలో? ఈయన ఎవరో బాగా చదువుకునే వాళ్ళలాగా ఉన్నాడు. సార్ సార్ నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సార్. రమణయ్య గారి ఇల్లు కనుక్కోవాలండి, కొంచెం అడ్రస్ చెప్తారా? చూడడం చదువుకుంటేలా కొన్నావా? అమ్మ అడ్రస్ కనుక్కోలేదంటే మీరు అలా కోప్పడకూడదు సార్. కోప్పడకూడదు. ప్లీజ్ అడ్రస్ చెప్పండి సార్. ప్లీజ్ 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 చెప్పండి సార్. చెప్పండి సార్ అడ్రస్. ఎలా చెప్తానే? నా చదువు రాదా? మరి చదువు రాకపోతే అంత దీనంగా చూస్తే అసలు న్యూస్ పేపర్ చదువుతున్నారండి. నేను న్యూస్ పేపర్ చదువుతున్నా. ఎవరు చెప్పాడు? న్యూస్ పేపర్ లో బొమ్మ, ఈ బొమ్మ చూస్తున్నాను. వామ్మో అది కాదు, ఈ తల తిక్కపాలంగా ఆడేసుకుంటున్నారు రా బాబు. ఇదిగా చెప్తే నీకు ఏంటి కావాలి చెప్పు. రమణయ్య గారి ఇల్లు ఎక్కడా? రమణయ్య గారి ఇల్లు ఎక్కడం ఆడే కాదు, మా ఊర్లోని ఎవడు ఇల్లు ఎక్కడో అందరూ ఇంట్లోనే ఉంటారు.
నేను అడిగింది రమణయ్య గారు ఇల్లు ఎక్కుతారా లేదా అని కాదు సార్, ఆయన ఇల్లు ఎక్కడ ఉంది అది. అలాగే క్లారిటీగా అడిగావనుకో నేను ఎవరంగా సమాధానం చెప్తాను. రమణయ్యలంతా మా ఊర్లో 10 మంది ఉన్నారు, అందులో ఏ రమణయ్య నీకు కావాలా? ఆర్టీసీలో పని చేస్తాడు. కరెక్ట్ గా ఆర్టీసీ ఎంత వామ్మో వామ్మో చంపేస్తున్నాడు రా బాబు నన్ను. సార్ అది కాదు సార్, ఇప్పుడు రమణయ్య గారి ఇల్లు అక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నా, ఇక్కడి నుంచి నేను అక్కడికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? ఎలాగ వెళ్తావు? నీ ఒంట్లో ఓపిక ఎక్కువ ఉందనుకో నడిచి వెళ్తావు. నీ బైక్ లో పెట్రోల్ ఉందనుకో బైక్ మీద వెళ్తావు. సార్ ఇదంతా కాదు సార్, ప్లీజ్ సార్ ఈ అడ్రస్ ఒక్కటి చెప్పండి సార్, ప్లీజ్ సార్. ఇగో ఇది రమణయ్య గారి ఇల్లు, ఇదేమో నేను. ఇక్కడ నేను అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? అక్కడ ఉన్న నువ్వు ఇక్కడికి రావాలి. అంతే అంతేనా? వచ్చావు. ఇప్పుడు ఇల్లు అనేది మన దగ్గర రాలేదు, ఇల్లు ఎక్కడున్నా మనమే ఇల్లు దగ్గరికి వెళ్ళాలా. మనమే వెళ్ళాలా? నేను నీకు దూరంగా వెళ్ళాలి. ప్రతి ఎదవ క్యారెక్టర్ లేకుండా వస్తాడు, ఏమనంటే మాకు తల తిక్కపాలని మమ్మల్ని అంటారు. వాడికి మళ్ళీ ఇదే ఇదే రగులుతున్న అగ్ని పర్వతం. అది తప్పుకో సార్, ఒక్క నిమిషం సార్. సార్ అడ్రస్ సార్. అబ్బా అడ్రస్ కాదా, నేను అర్జెంట్ గా కచేరీకి వెళ్ళాలి. కచేరియా? అది మీరు సంగీత విద్వాంసులా సార్? కచేరీ అంటే ఇదే. సార్ ఏం లేదు సార్, కొద్దిగా అడ్రస్ చెప్పండి సార్ ప్లీజ్, కొంచెం చదివి చెప్పండి. రమణయ్య పేట. అదేంటి సార్ కొద్దిగా చదివి చెప్పండి, కొద్దిగా చదువుతారు, సరిగ్గా చదివి చెప్పండి సార్ ప్లీజ్. 8-2-3 గీత. ఎవడాడు ఫోన్ నెంబర్ మధ్యలో గీత పెట్టాడు. ఒకసారి పని చేస్తా, ఇప్పుడు హౌస్ నెంబర్ పెడతా సార్. హౌస్ నెంబర్ 13 ఎక్కడా? 14 పక్కనా. మరి 14 ఎక్కడా? 13 పక్కనా. చాలా తెలివిగా ఉన్నాడు. మరి ఆ రెండిల్లు ఎక్కడా? పక్క పక్కనా. సార్ ఇది కాదు కానీ ప్లీజ్ అడ్రస్ చెప్పండి సార్ ఏదో ఒక విధంగా. 200 ఇస్తావా? నువ్వు ఖచ్చితంగా అడ్రస్ దగ్గరికి వెళ్ళే బాధ్యత నాది. ఎదురుగా కనిపిస్తున్నాడు చూసావా, ఆడు మా ఊర్లో రాంబాబు గారు. ఆడికి తెలియని డోర్ నెంబర్ ఉండదు, ఆయన అడిగా అనుకో క్లారిటీగా చెప్తాడు. అవునా? మరి ఆయన అడిగేదంటే మీరు డబ్బులు తీసుకున్నారు? ఆడు తీసుకోడు కదా, ఏదో పంచి లేకే. హలో సార్. హాయ్ హాయ్ సార్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ సార్, హౌ ఆర్ యు? ఫైన్, ఫ్యాంటాస్టిక్. ఆర్ యు ఎడ్యుకేటెడ్? yes sir, very educated sir. నేను కూడా చాలా ఎడ్యుకేటెడ్. ఏం లేదు సార్, చిన్న ప్రాబ్లం. అడ్రస్ ఎక్కడ ఉంది చెప్తా కొద్ది ప్లీజ్, అడ్రస్ ప్లీజ్. ఇదా? నాకేదో తెలీదు, నాతో రా చెప్తాను. అవునా? ఓ సూపర్ సార్, మీకు అడ్రస్ ఇంత బాగా తెలుస్తుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నిజంగా ఎంత సార్. ఏంటి సార్ ఇక్కడ గోళీలు ఆడుకుంటున్నారు? ఎవడ్రా నువ్వు? సార్ ఏంటి సార్ మీరు 200 తీసుకురా, అడ్రస్ చెప్తాను ఇప్పుడు దాకా చెప్పలేదు. ఆడి పేరు టెంకర్ రాంబాబు, ఆడు మా ఊరికి గజని. ఆడికి 10 సెకండ్ల కన్నా ఏది గుర్తుండదు. ఏమైనా రాబట్టుకుంటే మ్యాటర్ 10 సెకండ్లో రాబట్టుకోవాలి. 10 సెకండ్లు. హలో సార్. హాయ్, హౌ ఆర్ యు? అవును సార్, ఆ టైం లేదు కానీ ఈ అడ్రస్ ఎక్కడ చెప్పండి. ఈ అడ్రసా? నాకేం తెలీదు. అవునా? నాతో చూపిస్తాను. సార్ అంత టైం లేదు కానీ తొందర డైరెక్షన్ చూపించండి, తొందర డైరెక్షన్ చెప్పండి. ఓకే. స్ట్రైట్, లెఫ్ట్, లెఫ్ట్, రైట్. రైట్. ఎవడ్రా నువ్వు? అప్పుడే 10 సెకండ్స్ అయిపోయినాయా? వెరీ నైస్. హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీకేం కావాలి? నాకేం వద్దు సార్. వీళ్ళకి వీళ్ళ లాంగ్వేజ్ లోనే చెప్పాలా, అప్పుడు కానీ అర్థం కాదు. హలో, రామయ్య గారి ఊరికే వచ్చాను సార్. ఎస్ సార్, తల తిక్కపాలంకే. వాళ్ళ ఫ్యామిలీ కోసం చూస్తుంటే ఎవరు దొరకట్లేదు సార్. అసలు ఆ ₹1,00,00,000 ఏం చేయాలి అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు నాకు ఏదో ఒకటి చేయాలి సార్, ఇప్పుడు కుదరదు. ఇది నేను వచ్చేస్తాను సార్, పని అవ్వట్లేదు ఇక్కడ, ఎవరు దొరకట్లేదు ఫ్యామిలీ మెంబర్స్. బాబు నమస్కారం అండి. ఎవరు కావాలి నీకు? రమణయ్య గారు. రమణయ్యనా? ఆర్టీసీలో ఉండేవాడు, 4 నెలల క్రితం చచ్చిపోయాడు. అవును బాబు, సొంత బంధువులు మా ఇద్దరమే. అంతెందుకండి, ఆడు చచ్చిపోయినప్పుడు కూడా మా ఇద్దరము ఆడికి 2 కళ్ళని అన్నాడండి. ఆడు చచ్చిపోయినప్పుడు మా దాన ఖర్చులు అంతా మేమే భరించామండి. మాకు చాలా కోజండి. వారసులు అంటూ ఉన్నామంటూ మా ఇద్దరమేనండి. ఆడింటి పేరు కోడే, నా ఇంటి పేరు కోడే, ఒకటే కోడే. పెద్ద కోళ్ళ ఫారం పెట్టారు ఇద్దరు. మరి ఆయన భార్య నేను చెప్పలేనండి. ఎవరికి రా, ఏం చెప్తారా? ఏమండి, ఆడు చచ్చిపోయిన మరుసటి రోజే ఆడు పిల్లవాడి మీద బెంగెట్టుకుని పిచ్చి జబ్బు చచ్చిపోయిందండి. పార్వతి, అమ్మా పార్వతి, వచ్చేస్తుందా?
అది చచ్చిపోయి పొలాలు గట్ల దగ్గర తిరుగుతున్నట్టు కదండి చాలా మంది చెప్తే విన్నామండి. అది ఏం లేదు, రమణయ్య గారి ₹1,00,00,000 గురించి వాళ్ళ family- ఆ ₹1,00,00,000 మాకు ఇచ్చారనుకోండి మీకు పుణ్యం అవుతుంది. మరి వీటి మీద సంతకాలు పెట్టాలి. మేము పెట్టలేండి రా. ఏరా? ఎందుకు పెట్టు మా ఊరు థమ్స్అప్ అండి. పర్లేదు పెట్టండి, ఏం కాదు. పెట్టండి, ఇచ్చేయండి. ఐడి ప్రూఫ్ అంటే తీయు. ఇచ్చేయండి ఇప్పుడు. ఇచ్చాం కదా బాబు. ఆహా, రమణయ్య గారు ₹1,00,00,000 అప్పు తీసుకున్నారు. ఎక్సెక్కలు ఆడుతున్నాడు బాబు గారు. బాబు గారు పట్టిన పోలు ఇంతేంట్రా. ఇప్పుడు ఆ ₹1,00,00,000 మీరు ఇద్దరు ఇచ్చేయాలి. అదేంటి రమణయ్య గారు ముందు సూపుతో డబ్బులు దాచారా ఉన్నావు? ముందు సూపుతో కాదు, మందు సూపుతో ₹1,00,00,000 కొట్టేశాడు. ఇప్పుడు డబ్బులు మీరు ఇద్దరు కట్టాలా. మా ఇంటి పేరు గోడి కాదు బోడే. అసలు ఎవడో మాకు తెలియదు. అవునా? ఆగండి రే రే, మీ తల తెక్క పాలలో తెక్క ఒకటే ఉన్నట్టుంది. నాకు తెక్కతో పాటు లెక్క కూడా ఉంది, అర్థమైందా? మర్యాదగా ₹1,00,00,000 ఇవ్వలేదు అనుకో మీ ఇద్దరు బొక్కలు ఇరిగిపోతాయి. 3 రోజులు వస్తాను, మొత్తం డబ్బులు కక్కండి, అర్థమైందా? ఇదిగో మీ ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి, సస్తా కొడగలరా. మన జడ్జెస్ పరిస్థితి ఏంటో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. బాగుంది, ఫన్నీగా ఉంది. నాగ్ బాబు సార్ అందరూ బాగా చేస్తారు, ఎవరు బాగా చేయలేదని అంటలేదు. కంటెంట్ బాగుంది, బాగుంది, మంచి ఎంటర్టైనింగ్ స్కిట్. ఇప్పుడు లెట్స్ స్టార్ట్ జబర్దస్త్ స్టైల్ జోక్ ఆఫ్ ద డే. ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? రోజా గారు. ధనాధన్ ధనరాజ్. మేడం నా బదులు రాకేష్ ని పంపిస్తున్నాను. యా నో ప్రాబ్లం. మనం పాతకాలం సినిమాలు ఏ సినిమాలు తీసుకున్నా కూడా ప్రతి సినిమాలో చిన్నప్పుడు హీరో ఇంట్లో నుంచి తప్పిపోయాడు సార్. మహానటి సావిత్రి లాంటి అమ్మగారు ఉంటారు. చిన్నప్పుడు తిరణాల్లో కృష్ణ గారు తప్పిపోయారు. 20 సంవత్సరాల తర్వాత కృష్ణ గారు ఇంటికి వచ్చారు. ఆయన అమ్మ దగ్గర కూడా ఇలానే వస్తారు మ్యూజిక్ లో. ఎవరినైనా నువ్వు? నేనమ్మా, చిన్నప్పుడు తిరణాల్లో తప్పిపోయిన నీ బంటినమ్మ బాబు. ఎన్ని సంవత్సరాలు అయింది నాయన చూసి, ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నావు నాయన? తిరణాల్లో ఒక పెద్ద ఆయనకు దొరికానమ్మా. ఆయనే నాకు చదివించి విద్యాబుద్ధులు నేర్పించాడమ్మా. ఇంత పెద్దవాడిని నీ ముందు నుంచో పెట్టాడబ్బా బాబు. అమ్మా, నీ గురించి నేను నగలు కొంటాను, నట్టలు కొంటాను, బిల్డింగులు కొంటాను. నీ బొంద ముందు అన్నం తింటానికి రా నాయన. నాయన చెప్పమ్మా, నీ ప్రేమ ఏంటో. ఏం లేదు నాయన, ఒకే ఒక్కసారి ఆత్మీయంగా ప్రేమగా అమ్మాను నాయన. అడిగితే నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను. అమ్మా బాబు, అయ్యో ఇదే పిలుపుకు నాయన నేను దూరం అయింది. ఇంకొకసారి అన్నాయన. అమ్మా అయ్యో ఇంకొకసారి, అమ్మా ఇంకొకసారి, అమ్మా అమ్మా అమ్మా. అందుకేనమ్మా ఇంట్లో నుంచి పారిపోయింది అమ్మా. నెక్స్ట్ ఎవరు? షేకింగ్ శేషు. శేషు గారు స్మార్ట్ షర్ట్. థ్యాంక్ యూ. ఒక కాలేజీలో లెక్చరర్ గారు ప్రతిసారి పాఠాలు చెప్పిన తర్వాత ఎండింగ్లో లాజిక్ చెప్తూ ఉండేవారు. అలాగే పాఠం అయిపోయింది. డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ నేను ఒక లాజిక్ చెప్పాలి. ఈ టేబుల్ ఉంది, ఈ టేబుల్ మీద ఒక బుక్ ఉంది. ఈ టేబుల్ భూమి మీద ఉంది, మధ్యలో బల్ల లేదనుకోండి, బుక్ ఎక్కడుంటుంది? నేల మీద ఉంటుంది. ఇలాంటి లాజిక్ మీరు ఎవరైనా చెప్పగలరా? నేను చెప్తాను మాస్టర్. చెప్పు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను సార్, మీరు మీ అమ్మాయిని ప్రేమిస్తున్నారు. మధ్యలో మీరు తప్పుకుంటే మీ అమ్మాయిని నేను ప్రేమిస్తాను. రోజా గారు. నెక్స్ట్ ఎవరు? హరీష్. ఒక 3 ఏళ్ల పిల్లాడు వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ ఐ లవ్ యూ అన్నాడు. అప్పుడు అమ్మ ఐ లవ్ యూ టూ కన్నా అంటది అనమాట. అదే 18 ఏళ్ల కుర్రాడు వాళ్ళ అమ్మ దగ్గరికి కిచెన్ లోకి వెళ్ళి అమ్మ ఐ లవ్ యూ అమ్మ. అప్పుడు వాళ్ళ అమ్మ అంటది ఎవర్రా అమ్మాయి, ఎవరిని లవ్ చేస్తున్నావు చెప్పు, అమ్మాయి పేరు చెప్పు అండి. అదే 50 ఏళ్ల వ్యక్తి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఐ లవ్ యూ అని. అప్పుడు వాళ్ళ అమ్మ అంటది ఒరేయ్
నీకు ముందే చెప్తున్నా, మీ నాన్నగారు అసలు చిల్లి గవ్వ కూడా నీకు ఇవ్వను, ఒక్క రూపాయి కూడా నీకు ఇవ్వను, అర్థమైందా? నెక్స్ట్ ఎవరు? రాకెట్ రాఘవ. ఫస్ట్ ఒక జోక్ చెప్తాను సార్, తర్వాత మళ్ళీ ఇంకోటి చెప్తాను. ఒక్క జోక్ లేదంటే నీ దగ్గర 2 ఉన్నాయా? ఫస్ట్ ఒక రాకుమారుడు ఉన్నాడంటండి. ఆ రాకుమారుడు విద్యనంతా అభ్యసించేశాడు, అయిపోయింది. గురువు గారు అన్నారు, నాయనా రాకుమారా, నేటితో నీ విద్యాభ్యాసం పూర్తయింది నాయన, నీ విద్యని లోక కళ్యాణార్థం ఉపయోగించాలి. అలాగే గురువుగారు నన్ను ఆశీర్వదించండి అని వేటకి వెళ్ళాడు. వేట అయిపోయింది, వచ్చేసాడు. నాయన వేట బాగా సాగిందా? బ్రహ్మాండంగా సాగింది గురువుగారు, ఒక్క దెబ్బతో పెద్ద పులి 2 చెవులు నరికేశాను గురువుగారు. చాలా సంతోషం నాయన. దాని తలకాయ నరకలేదా? నరికేద్దాం అనుకున్నాను గురువుగారు, అప్పటికే ఎవడో నరికేసాడు. అమెరికాలో ఒక ఆయన జనరల్గా పంది పెంచుకుంటున్నాడంట. సరే ఇంటికి గెస్ట్ వస్తే పెంపుడు పంది కదా, దాని గొప్పతనం చెప్తున్నాడు అనమాట. మా పంది చూసావా, చాలా ఇంటెలిజెంట్, వెరీ ఇంటెలిజెంట్ అయ్యా, మాలో కలిసిపోయి మాకు ఎంత హెల్ప్ చేస్తుంది అనుకున్నావు. మొన్న మా మామ చీకట్లో నడుచుకుంటూ వెళ్ళి సంపలో పడిపోయింది, ఒక్క దూకి ఇలా అనగానే మా మామ బయటకు వచ్చేసింది అన్నాడంట. ఇలా చెప్తుంటే ఒకసారి పంది లేచి ఒకసారి ఇలా ఒళ్ళంతా చూడగానే దానికి 3 కాళ్ళే ఉన్నాయట. అర్రే ఇంత ఇంటెలిజెంట్ కదా బాబు, దానికి 3 కాళ్ళే ఉన్నాయేంటి అని అడిగాడంట గెస్ట్. అంత పెద్ద పందిని ఒకేసారి తినాలంటే కష్టం కదండి అన్నాడంట వీడు. పెళ్ళ ఫటాఫట్ ఫన్ అంటే ఇది బాగా ఓకే. సో మా జడ్జెస్ ఈ రౌండ్ లో ఎవరికి విన్నర్ డిక్లేర్ చేయబోతున్నారో చూద్దాం. సో ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ ఎవరు? ధనాధన్ రాకేష్. Everybody. Now let's have a look at the scores. Okay, Rocket Raghava and team Roja garu. Allari Harish and team Nagbabu sir. Venu Wonders and team Roja garu. Dhanadhan Dhanraj and team Nagbabu sir. Shaking Sheshu and team Roja garu. So Ivalti performer of the day goes to Shaking Sheshu. Congratulations to Dhanadhan Dhanraj and team. Meer gelcharu 10,000 rupees from Zabardast. And Ivalti performer of the day, one and only Shaking Sheshu. Meer gelcharu 5,000 rupees from Physicam Laboratories and 5,000 rupees from Orthofit Oil and Serum. Sheshu garu, ready to pour? Okay viewers, Thursday ante Zabardast, Friday ante extra Zabardast. Malli repu kaluddam. Until then, take care. Bye bye. We all love you.